హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు ముందుకు ఒక మంచి పులిహోరతో అయితే వస్తానండి. మనకు ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, కమ్మగా పుల్లగా ఇలాగా ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా సొజ్జు పులిహోర అయితే చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను వర్ణోకి అయితే తీసుకున్నానండి, లక్ష్మీ బ్రాండ్, చూసారు కదా. ఇప్పుడు మనం రవ్వ అయితే కొలుచుకోవాలండి. కరెక్ట్గా రవ్వ అనేది కొలుచుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ రవ్వ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇది ఏంటంటే మన కంపెనీ ప్యాకెట్ చేసుకుంటే బాగా వస్తుందండి, బాగుంటుంది టేస్ట్ అయితే. మాకు వీలవ్వదు, దొరకదు అనుకుంటే మనకు రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి కడిగేసి ఆరబెట్టుకొని ఇలా మనం మిక్సీ పట్టుకొని రవ్వ కూడా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, గ్లాస్ రవ్వ అయితే కొలిచేసుకున్నాను. నెక్స్ట్ మనం గ్లాస్ రవ్వ వచ్చి 250 గ్రామ్స్ అండి. 250 గ్రామ్స్ రవ్వకి 50 గ్రామ్స్ చింతపండు అండి. శుభ్రంగా కడిగేసి ఇలా వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే చింతపండు కూడా మనకు తొందరగా నానిపోతుంది. ఇప్పుడు మనం రవ్వ అయితే కొలుచుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని మీడియం టు హైలో మంట పెట్టి రవ్వను అయితే ఫ్రై చేసుకోవాలండి. రవ్వ అనేది అలాగే ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకు జస్ట్ పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రవ్వ కూడా చాలా బాగుంటుందండి. మొత్తం రవ్వ అంతా ఒకేలా ఉంటుంది. ఇలా రవ్వ అయితే అంతా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. వేసేసుకొని నెక్స్ట్ అదే బాండి పెట్టుకోవాలండి. మనం స్టవ్ వెలిగించుకొని మళ్ళీని మనం రవ్వ అయితే ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలండి. చూసారు కదా, ఇదే గ్లాస్తో రవ్వ తీసుకున్నాను, వాటర్ కూడా ఇదే గ్లాస్తో తీసుకుంటున్నాండి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మన టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 నుంచి 3 స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి. నూనె అనేది వేసుకోవడం వల్ల రవ్వ అనేది మనకు అంటుకోదు, బాగుంటుంది. మనం సాల్టు, పసుపు, నూనె అనేది వేసుకున్నాం కదా, బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. వాటర్ అనేది మనకు ఆల్రెడీ బాయిలింగ్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాయి. వాటర్ బాగా బాయిలింగ్ అయితే అవ్వాలి. చూసారు కదా, ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ రవ్వ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఈ రవ్వ అంతా అయితే వాటర్లో అనేది వేసేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, కొత్త చింతపండు తెల్లగా సజ్జు పులిహోర అయితే చేసుకోండి. పుల్లగా కారంగా కమ్మగా సూపర్గా ఉంటుంది టేస్ట్ అండి. ఇది మనం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి. నెక్స్ట్ డే కూడా బాగుంటుంది. మనం జర్నీలు చేసినప్పుడు అటువంటిప్పుడు కూడా మనం ట్రైన్లో తినడానికి అయితే ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు. చూసారు కదా, ఇలా మిక్సింగ్ చేస్తూ ఉండాలి. మనకి ఇది ఒక ఉప్మాలాగా అయితే రెడీ అవుతుంది. ఇలాగా మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా ముందుకైతే మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు మనకి రెడీ అయితే అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ దగ్గర అయితే పెట్టుకుందాం. ఇది బాగా చల్లగా అయితే అవ్వాలి. ఇది చల్లగా అయిన తర్వాత మనం పులిహోర పోపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఇందులో ఒక 4 నుంచి 5 స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. నూనె కూడా ఇలా హీట్ అవుతుంది అన్నప్పుడు ఒక అర స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు అయితే మనకు ఎర్రగా అయితే ఫ్రై అవ్వాలండి, లేదంటే చేదు అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక 2 స్పూన్ల పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు, మెంతులు అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్ల పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా నెక్స్ట్ ఇందులోనే జీలకర్ర, ఆవాలు కలిపి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా మనకు చిట్టపట్లు అయితే ఆడాలి. ఆయిల్ ఎక్కువైపోద్దాం అనుకుంటారు కదా, అస్సలు అయితే ఎక్కువ అవ్వదండి, సరిపోతుంది. నెక్స్ట్ 2 స్పూన్లు మినప్పప్పు, నెక్స్ట్ ఇందులోనే ఒక ఇంచి అల్లం తీసుకొని పైన స్కిన్ తీసేసి మనకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా పీసెస్ అయితే కట్ చేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, అల్లము అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది కదండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.
నెక్స్ట్ ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి తీసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, మీలో ఇలా సజ్జి పులిహోర అంటే ఎందరో తెలిసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఇంకొకటి కూడా వేసుకోవాలి మనము, అదే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంగువ ఒక అర స్పూన్ అయితే వేసుకోవాలి. ఇంగువ వేయగానే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి కిచెన్ అయితే. ఇవన్నీ కూడా ఇలాగ చూస్తారు కదా, పోపు అంతా మంచిగా ఫ్రై అవుతుంది. మనం జీడిపప్పు కూడా ఇలా లాస్ట్లో అయితే వేసేసుకోవాలండి. నేను జీడిపప్పు వేయడం అయితే మర్చిపోయాను. నెక్స్ట్ మళ్ళీ ఫ్రై చేసి అయితే వేస్తున్నది కూడా వీడియో ఉంది. చూసారు కదా, పోపు అయితే ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ మనకి సొజ్జు అనేది రెడీ అయిపోయింది కదా, ఈ పోపు అంతా తీసుకొని సొజ్జులో అయితే వేసేసుకోవాలి. చెప్పాను కదా, నేను కాజు వేయడం అయితే మర్చిపోయాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కాజు అనేది ఫ్రై చేసుకోవాలి మంచి కలర్లో వచ్చేవరకు. చూసారు కదా, కాజు కూడా ఫ్రై అయిపోయింది. మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు కూడా మనం ఈ పిప్పు అంతా తీసేసుకొని మనం పోపు అయితే వేసుకున్నాం కదా, అదే బాండిలో చింతపండు రసం అంతా వేసేసుకోవాలి. చూసారు కదా, లాస్ట్లో పిప్పు అనేది ఉంది కదా, అదైతే వేయొద్దు. ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని మంట హైలో పెట్టుకోవాలండి. కలుపుతూ ఉంటే మనకి బాగా బాయిలింగ్ అయితే అవుతుంది. ఇందులో చిన్న బెల్లం కూడా వేసుకోవాలండి. పులుపు అనేది మనకి బ్యాలెన్స్ అవుతుంది, బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ బెల్లం వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇదైతే ఇలా మనకు బాయిలింగ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ సొజ్జులు అనేది పోపు వేసాం కదా, ఇప్పుడు మనం బాగా మిక్సింగ్ చేసుకుందాం. చూస్తుంటే మీకు కూడా నోరవుతుంది కదా. మాకు చింతపండు పులుపు నచ్చదు అనుకుంటే దీని ప్లేస్లో మీరు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. కానీ చింతపండు పులుపు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, అక్కడక్కడ మనకి ఇలా ఉండల్లా ఉన్నాయనుకుంటే చేతి పెట్టి ఇలా తీసేసుకోవచ్చు. ఈ పోపు కూడా మనకి సొజ్జుకి అనేది బాగా పడుతుంది. మనకి ట్రైన్ జర్నీలు అలాంటప్పుడు మనం నార్మల్ పులిహోర కాకుండా ఇప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. సొజ్జు పులిహోర అనేది సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇది కూడా మనకి 2 days అయితే ఉంటుందండి, అస్సలు పాడవదు. చేసిన రోజు కంటే నెక్స్ట్ డే అయితే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకి పులిహోర గుజ్జు కూడా ఇంకా మరుగుతుందండి. బాగా థిక్నెస్ అయితే అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో మిక్సింగ్ చేస్తూ ఉండాలి. మనకి పులిహోర గుజ్జు అయితే రెడీ అయిపోయింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆల్రెడీ మనం సజ్జలో పోపు కూడా పులిహోర పోపు కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. సజ్జలు అనేది వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది కదా, స్పూన్తో మిక్స్ చేసుకొని కొంచెం చల్లగైన తర్వాత మనం చేయి పెట్టి అయితే మిక్సింగ్ చేసుకుందాం బాగా. ఇప్పుడు నెక్స్ట్ మనకు చూస్తారు కదా, బాండిలో ఇంకొంచెం పులుపు అయితే ఉంది కదా, ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా, ఇందులో కొంచెం సజ్జ పులిహోర అనేది వేసుకొని ఇంకొంచెం బాగా మిక్సింగ్ చేసుకొని అయితే వేసేసుకుందాం. చూసారు కదా, మొత్తం అంతా వేసాను. చెయ్యి పడితేనే టేస్ట్ అండి పులిహోరకి అయితే. నేను మీకు టేస్ట్ కూడా చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. మనం దేవుడికి నైవేద్యం కూడా చేయొచ్చు. నేనైతే దేవుడికి నైవేద్యం ముందు అయితే చేశానండి. చూసారు కదా, మనకి టేస్టీ సొజ్జు పులిహోర అయితే రెడీ అయిపోయింది చింతపండు పులుపుతోటి. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఏంటి అంత ఉంది కదా, ఎంత కొంచెం ఉందనుకుంటున్నారు కదా. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే డ్యూటీ టైం అయిపోతుందని చెప్పేసి తినేసి అయితే వెళ్ళిపోయారండి. నేను దీపం పెట్టేసుకుని తనకి పెట్టేసి ఇచ్చేసాను. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందనేది. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే టేస్ట్ చాలా బాగుందని చెప్పేసి అన్నారు. నేను కూడా చూసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. ఇందులో మిరపకాయలు, పచ్చిమిర్చి, అల్లం కూడా చాలా బాగుంటాయండి. ఆయిల్ అనేది ఫ్రై అయింది కదా, నెక్స్ట్ పులుపు కూడా వేసాం కదా, పులుపు కూడా బాగా అంటుతుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా.
దేవుడి ప్రసాదానికి అయితే ఇంక మనం వంకాయలు పెట్టవలసిన అవసరం లేదు కదండి. నాకు నోట్లోంచి మాటలు కూడా రావట్లేదండి. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది. మనం దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడైతే ఏవి టేస్ట్ చేయం కదండి, కానీ పర్ఫెక్ట్గా